బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో వైజాగ్ పర్స్పెక్టివ్స్ అని చెప్పి కొన్ని అంశాల మీద పాడ్కాస్ట్ సిరీస్ చేస్తాను. అందులో ఇది మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇష్యూ మీద చేస్తున్నాను. ఇది చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా రోడ్ డెత్స్ అవుతున్నాయి, చాలా మందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మామూలుగా ట్రాఫిక్ లో వెళ్ళడం కూడా చాలా మందికి చాలా ఇబ్బంది అవుతున్నది వైజాగ్ లో అని నాకు అనిపిస్తున్నది. నేను కూడా డ్రైవింగ్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నది. మెయిన్ ఇబ్బంది ఏంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు మనం రాంగ్ రూట్ ఏది, రైట్ రూట్ ఏది అనేది చెప్పడం చాలా కష్టం అయిపోతున్నది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే అవి అర్థం చేసుకుంటే బాగుంటుంది. అందుకే మన చిన్నపిల్లలు ఎవరికైనా చెప్తుంటే మనతో పక్కన ఇలా వెళ్ళడం, సరిగ్గా వెళ్ళాలి రోడ్లో, ఇలా వెళ్ళడం, రూల్స్ పాటించమంటే సడన్ గా వాళ్ళకి చెప్పే టైంలోనే వేరే వాళ్ళు ఇలా వస్తుంటారు, వాళ్ళకి ఏమీ అవ్వదు. మరి రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది చిన్నపిల్లలకి అర్థం అవునప్పుడు ఆ ట్రాఫిక్ రూల్స్ అర్థం అవ్వవు. ఇది ఒకసారి ఆలోచించాలి యంత్రాంగం అంతా. క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, ఎవరికి వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ ప్రెజర్లు ఉంటాయి. కానీ జస్ట్ జనాలు కూడా ట్రాఫిక్ రూల్స్ అవి పాటిస్తే, జస్ట్ ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనం పిల్లలకి చెప్పగలిగితే ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఎలా చెప్తాం అనేది దృష్టిలో పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తే అప్పుడు మనం మంచి డెసిషన్స్ తీసుకుంటాం ట్రాఫిక్ డ్రైవింగ్ లో అని నా ఉద్దేశం. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా నేను గూగుల్లో సెర్చ్ చేశాను. వాట్స్ ద ప్రాబ్లమ్ ఫర్ మిక్స్డ్ ట్రాఫిక్ అని చెప్పి నేను గూగుల్లో టైప్ చేస్తే కొన్ని ఫోటోలు అది వచ్చాయి. ఆ ఫోటోల్లో ఏంటంటే సెగ్రిగేటెడ్ లేన్స్ అని, అంటే బైక్ లేన్స్ సెపరేట్ చేసేయడం. ఎందుకంటే ఎక్కువ బైక్స్ అటు ఇటు ఇలా మూవ్ అవుతుంటాయి, ఆటోస్ మూవ్ అవుతుంటాయి. సో ఆటోస్ కూడా అలా సెపరేట్ లేన్స్ పెట్టేయడం, బైక్స్ కి సెపరేట్ చేసేయడం, బస్సుకి సెపరేట్ చేసేయడం, అలా చేసి వేరే వాళ్ళ లేన్స్ లోకి వెళ్తే ఫైన్ పడడం. అలా చేసామనుకోండి, అప్పుడు మనకి వీవింగ్ అనేది ఉండకపోవడం వల్ల ట్రాఫిక్ లో సడన్ గా ఎక్కడి నుంచో రైట్ లేన్, ఎక్కడి నుంచో లెఫ్ట్ లేన్ కి, లెఫ్ట్ లేన్ ఎక్కడి నుంచో ఆటో రైట్ లేన్ కి ఉండకపోవడం అలా ఉండదు. ఇంకా ఆటో స్టాప్స్, బస్ స్టాప్స్ అవి కూడా వాటికి కూడా కొన్ని డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉంటేనే మంచిది. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తే ట్రాఫిక్ ఫ్లో అనేది అసలు జరగడం చాలా అసంభవం, సేఫ్ కూడా చాలా కాదు. అందుకే యాక్సిడెంట్స్ అవి అవుతున్నాయి, అది కూడా చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఫుట్ పాత్స్, నడిచే వాళ్ళకి కూడా కొన్ని యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి రోడ్డు మీద నడవడం వల్ల. ఫుట్ పాత్స్ అవి, షాప్స్ అవి ఆక్యుపై చేసేయడం వల్ల, ఇంకా సామాగ్రి అవన్నీ ఫుట్ పాత్స్ మీద పెట్టడం వల్ల వాళ్ళు నడవాల్సి వస్తుంది ఫుట్ పాత్ మీద కాకుండా. ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. అది కూడా నేను గూగుల్లో టైప్ చేశా, ఏంటి సొల్యూషన్, ఇలా చేయొచ్చా ఫుట్ పాత్స్ షాప్స్ కలిసిమెలిసి ఉండేటట్టు అంటే. అది కూడా కొన్ని సజెషన్స్, కొన్ని ఇమేజెస్ వచ్చాయి, ఆ ఇమేజెస్ పెడుతున్నాను. షాప్స్ ఉండొచ్చు, కొంచెం ఇలా స్పేస్ కూడా ఉండొచ్చు, రెండు కోఎగ్జిస్ట్ అవ్వచ్చు, అది పెద్ద విషయం కాదు, నీట్ గా కూడా ఉంటుంది. ఇవన్నీ చేస్తే సేఫ్టీ కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చేమో అని నా ఉద్దేశం. ఇది అందరూ ప్రజలు వైజాగ్ లో ఎవరుంటున్నారో ఇంకా యంత్రాంగం కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. ఇది ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.